సిద్ధవటం గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీలో మన రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు గౌరవనీయులు కమ్మర్తి జగన్మోహన్ రాజు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ అరుంధతి వాడలో జరగడం జరుగుతున్నది. ఈ 2 సంవత్సరముల నుంచి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందాయి, ప్రతి పేదవాడు ఏ విధంగా ఆయన స్థితిగతులను గమనించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమము దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. సంక్షేమం జరిగింది అంటే ఏ విధంగా జరిగింది, ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనే కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు ప్రజలకు దగ్గరగా కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఈ 2 నెలల్లో జరిగిన కార్యక్రమాలే కాదు, రాబో కాలంలో కూడా మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి సుభిక్షంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రెయింబోలు కష్టపడి పనిచేస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి చెందాలా, మన మండలాలన్నీ బ్రహ్మాండంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఆ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ రాబో సంస్థాగత స్థానిక ఎన్నికల్లో పార్టీని ఘన విజయం పాటు ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా పనిచేసి అందరూ ఏకమయ్యి బ్రహ్మాండంగా అన్ని 18 గ్రామ పంచాయతీలు సిద్ధవటం మండలంలో గెలిపిస్తూ అదే విధంగా మండలము జెడ్పీటీసీ అన్ని మనం కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మాట ఇస్తూ అన్న నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో రాజన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జగన్మోహన్ రాజు నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు జనంలోకి తీసుకొని పోతూ సంక్షేమం అభివృద్ధి 2 కలగలిపి రాష్ట్రంలో ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ వచ్చిన మంచి అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. బొడ్డల పార్టీ రపరపాలు కాదు, ఇదే డెవలప్మెంట్ చేసుకుంటా జనములేకి ఏ ఇంటికి పోయినా సురక్షితంగా అందరూ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించుతాండ్రు. ఇదే విధంగా కలిసికట్టుగా ఈ 2 ఏళ్ల గవర్నమెంట్ మళ్ళా నెక్స్ట్ వచ్చేది కూడా టీడీపీనే అందరం కలిసికట్టుగా చేసి రేపు స్థానిక ఎలక్షన్లు 100కి 100 దిగ్విజయంగా గెలిచి అందరూ కష్టపడి చేస్తే అఖండ మెజార్టీతో స్థానిక ఎలక్షన్ లో బయటపడతాం. ఎటువంటి సందేహం లేకుండా మనస్ఫూర్తిగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాండా. జై తెలుగుదేశం.